హలో ఫ్రెండ్స్, ఎప్పుడో 1934లో అంటే బ్రిటిష్ era టైంలో ఇంగ్లాండ్ ఇండియా టూర్కి వచ్చింది. ఇండియా మొట్టమొదటిసారిగా 3 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ని ఆడటం మొదలుపెట్టింది. అండ్ ఆ సిరీస్ని 2-0 తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది. కానీ ఇంతవరకు హోమ్లో 3 మ్యాచ్ సిరీస్లో ఒక్కసారి కూడా ఇండియా వైట్ వాష్ అవ్వలేదు. 3 మ్యాచ్ల టెస్ట్ సిరీసే కాదు, ఇండియాలో జరిగిన టెస్ట్ సిరీస్లో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇండియా వైట్ వాష్ అవ్వలేదు. కానీ న్యూజిలాండ్ ఈ హిస్టరీని తిరిగి రాసింది. ఇండియాని 3-0తో ఓడించి చరిత్రలో ఒక కొత్త పేజీని నింపింది. అయితే న్యూజిలాండ్ కేవలం చరిత్రను మాత్రమే తిరిగి రాలేదు, టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళాలనుకుంటున్న ఇండియా ఛాన్సెస్ను కూడా దూరం చేయడానికి దెబ్బతీసింది. ప్రస్తుతానికైతే ఇండియా టెస్ట్ ఛాంపియన్షిప్ టేబుల్లో 2nd పొజిషన్లో ఉంది. కానీ న్యూజిలాండ్తో 3-0 తేడాతో ఓడిపోవడంతో ఇప్పుడు ఫైనల్కి రూట్ కాస్త కష్టంగా మారింది. ఇలా ఇండియా రూట్ కష్టంగా మారడంతో కిందున్న టీమ్స్కి రూట్ కాస్త ఈజీ అయింది. సో ఈ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్స్కి వెళ్ళడానికి ఏ టీంకి ఏ ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇండియా వెళ్ళాలంటే ఏం చేయాలి, ఏం జరగాలనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇట్ టు ద షో. ముందుగా ఇండియాని వైట్ వాష్ చేసిన న్యూజిలాండ్ సంగతి ఏంటో చూద్దాం. ఇప్పటి వరకు న్యూజిలాండ్ మొత్తం 11 టెస్టులు ఆడింది. వీటిల్లో 6 గెలిచింది, 5 ఓడిపోయింది అండ్ టేబుల్లో 4th ప్లేస్లో నిలిచింది. ఈ ఛాంపియన్షిప్ సీజన్లో వీళ్ళకి ఇంకా 3 టెస్టులు మిగిలి ఉన్నాయి అండ్ ఆ టెస్టులు ఇంగ్లాండ్తో ఉన్నాయి అండ్ అది కూడా న్యూజిలాండ్లో. సో ఇంగ్లాండ్ కూడా ఓడిస్తే న్యూజిలాండ్ డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోవచ్చు. అండ్ వీళ్ళు 2-1తో గెలిచినా కానీ వీళ్ళకి ఫైనల్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈ ఛాన్స్ అనేది వేరే వాళ్ళ రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఈ సిరీస్ డ్రా అయినా కానీ లేదంటే న్యూజిలాండ్ ఓడిపోయినా కానీ ఇంకా న్యూజిలాండ్ ఛాంపియన్షిప్ జర్నీ ముగిసిపోయినట్లే. నెక్స్ట్ శ్రీలంక. ప్రజెంట్ శ్రీలంక టేబుల్లో 3rd ప్లేస్లో ఉంది. ఆడిన 9 టెస్ట్ మ్యాచెస్లో 5 గెలిచి 4 ఓడిపోయింది. ఈ సీజన్లో ఇంకా వాళ్ళకి 4 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి. 2 ఆస్ట్రేలియాతో హోమ్లో, ఇంకా 2 సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయి. శ్రీలంక ఫైనల్కి వెళ్ళాలంటే వాళ్ళ రిజల్ట్స్తో పాటు వేరే టీం రిజల్ట్స్ కూడా ఫేవర్గా రావాల్సిందే. అంటే శ్రీలంక హోమ్ సిరీస్ని ఖచ్చితంగా గెలిచి సౌత్ ఆఫ్రికా సిరీస్లో కనీసం ఒక మ్యాచ్ అనేది గెలిస్తే అప్పుడు శ్రీలంకకి రియలిస్టిక్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ శ్రీలంక ఈ 2 సిరీస్లని వైట్ వాష్ చేస్తే ఖచ్చితంగా ఫైనల్స్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా లిస్ట్లో 5th ప్లేస్లో ఉంది. వీళ్ళు ఆడిన 8 మ్యాచెస్లో 4 గెలిచి 3 ఓడిపోయారు అండ్ 1 డ్రా అయింది. వీళ్ళకి ఈ సీజన్లో ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. వీటిల్లో 2 శ్రీలంకతో, ఇంకో 2 పాకిస్తాన్తో ఉన్నాయి. వీటిల్లో 3 మ్యాచ్లు కనుక వీళ్ళు గెలిస్తే ఫైనల్స్కి వెళ్ళొచ్చు. అండ్ వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ 4 మ్యాచ్లు కూడా సౌత్ ఆఫ్రికాలోనే జరుగుతున్నాయి. సో వీళ్ళకి ఫైనల్స్కి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే బాగా ఉన్నాయి. నెక్స్ట్ ఆస్ట్రేలియా. కరెంట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఛాంపియన్స్ అండ్ టేబుల్ టాపర్స్ అయిన ఆస్ట్రేలియా ఆడిన 12 మ్యాచెస్లో 8 మ్యాచ్లు గెలిచి 3 మ్యాచ్లు ఓడిపోయి 1 మ్యాచ్ డ్రా అయింది. ఆస్ట్రేలియాకి ఇంకా 7 మ్యాచ్లు ఉన్నాయి. వీటిల్లో వాళ్ళు 5 మ్యాచ్లు గెలిస్తే ఫైనల్స్కి వెళ్ళిపోతారు. ఒకవేళ 5 కంటే తక్కువ గెలిచినా కానీ వేరే టీం రిజల్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ కంట్రీ దగ్గరికి వెళ్ళే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసినట్టు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా థ్యాంక్స్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఇండియా. మొన్నటి వరకు టేబుల్ టాపర్స్గా ఉన్న ఇండియా న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా వైట్ వాష్ అవడంతో 2nd ప్లేస్కి పడిపోయింది. ఇండియా ఇప్పటి వరకు 14 మ్యాచ్లు ఆడితే దాంట్లో 8 మ్యాచ్లు గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోయింది అండ్ 1 మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇంకా ఇండియా చేతిలో 5 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి. ఈ 5 మ్యాచ్లు ఆస్ట్రేలియాతో ఉన్నాయి అండ్ అది కూడా ఆస్ట్రేలియాలో. సో టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ ఆడాలంటే ఇండియా ఈ 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి 1 మ్యాచ్ డ్రా చేసుకోవాలి. 4 కంటే తక్కువ మ్యాచ్లు గెలిస్తే ఇండియా ఛాన్సెస్ వేరే టీమ్స్ యొక్క రిజల్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవి గైస్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ ఆడటానికి ప్రతి కంట్రీకి ఉన్నటువంటి ఛాన్సెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటే మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.